చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై స్పందించారు రేవంత్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్నారు ముఖ్యమంత్రి. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్నారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు రేవంత్. కవితకు బెయిల్ కూడా వస్తుంది అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక రాష్ట్రంలో ఒక్క పథకం కూడా ఆగలేదు అన్నారు రేవంత్. ప్రతి నెల 1నే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లడాన్ని స్వాగతిస్తున్నానన్నారు రేవంత్. దీనిపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు కంటి నొప్పి పంటి నొప్పి వచ్చినా ఢిల్లీకి రావడం లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. పిసిసి చీఫ్ పదవి తన చేతిలో లేదన్నారు. అది అధిష్టానమే చూసుకుంటుంది అన్నారు రేవంత్. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయన వెంటే ఉన్నారు.